सम्मति रहे तो मैं तीजर कार्यक्रम चलाऊं। तो शेर सम्मति का हाथ ऊंच करो बस। शेर सम्मति का बस। मैं तो कहीं एकलो मार हिगड़ा थी कोनी कर रू तुम्हारा शेर परमिशन थी कर रू बस अतराज कहीं बस। अब ये तीजेरो पचार पचार कहीं छे तीजेर पचार के रसू सामलो रे नायक तीजेर पचार के रसू सामलो रे नायक तीजेर पचार के रसू सामलो रे नायक। 7 मा ढमोली 8 मा गणगोर 9 मा तीज बापे नाम हन्ना पोस याडी नाम चंद्रावली अवरी गौरी भ्याने किदी तीज तोड़ी रे नायक तीज। बेटी याडी एक छोरी उठन हो तो तीज एक दी डांडा तोड़ो बेटा। आज एक हफ्ता डंडी याडी रा ये माती तोड़नो। 7 मा ढमोली 8 मा गणगोर बोलो मत एक का वोड़ी मा तोड़ो बस थमो। 7 मा गणगोर 7 मा ढमोली 8 मा गणगोर 9 मा तीज बापे नाम हन्ना पोस याडी नाम चंद्रावली अवरी गौरी भ्याने किदी रे नायक तीज तोड़ी रे नायक तीज। बोल सेवालाल महाराज की ज्वालामुखी जगदंबा माता की। बच्चा एक नायकेर घाला तो अजय नायकेर रिसे आपण माने रो एक महाराज छ आपण महाराज रो छुंगला लोलना रे वजी घूमे रे घाट वजी घूमे रे घाट मारे महाराज रो छुंगला मारोड़ देती वाटे के रो छुंगला लोलना रे वजी घूमे रे घाट वजी घूमे रे घाट सेवा। నియమ నిష్ఠలతోని ఈ తీజ్ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని మేము నిజామాబాద్ జిల్లాలో జరుపుకుంటున్నాము। ఈ కార్యక్రమం గాను ఎంతో పవిత్రమైన కార్యక్రమము। మా బంజారా యొక్క ఆది దైవం అయినటువంటి జగదంబ మాత మరి సేవలాల్ మహారాజ్ రామరావు మహారాజ్ యొక్క అందరి యొక్క ఆశీస్సులతోనూ ఈ 9 రోజుల కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి మా యొక్క తండాల నుంచి గూడెల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలాల్ మహారాజ్ మరియు జగదంబ యాడి యొక్క మహారాజులు పూజారులు మరి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమానికి నిన్న మాకు ఆశీర్వదించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మేము మా వచ్చే తరాల వారికి ఈ బంజారాల యొక్క ఆది గురువునటువంటి సేవలాల్ మహారాజ్ మరియు రామరాజ్ మహారాజ్ యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే జనరేషన్ పిల్లలకు ఉండాలని మరియు మంచి నియమ నిష్ఠతతోని జరగాలని మరియు ఈ సమాజంలో శాంతిని ఇమిడింపజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో నిన్న మేము జిల్లా నలుమూల నుంచి వచ్చిన నాయక్ మరియు కార్భారీలు పెద్ద మనుషులకు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది। ఈ ఉత్సాహ కమిటీ మేము ఈ తీజ్ ఉత్సాహ కమిటీ 2024న మేము ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని అత్యంత శాంతిపూర్వకంగా వినయపూర్వకంగా జరుపుకోవడం జరిగింది। ఈ ఉత్సాహ కమిటీకి మాకు అత్యంత కోఆపరేషన్ ఇచ్చినటువంటి జిల్లా ప్రజలకి అందరికీ కూడా మా బంజారా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు। ఈ సంవత్సరం నుంచి ఈ ఉత్సాహ కమిటీ 24 ఏదైతే ఫామ్ అయిందో ప్రతి సంవత్సరం జిల్లా కేంద్రం నందు ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ శాంతియుతంగా ప్రజల యొక్క అందరూ సుఖశాంతులతో ఉండాలని మా గిరిజన దేవతలు అందరి యొక్క ఆశీర్వాదం
ప్రతి పౌరుడి పైన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉండాలని సౌనీయంగా నేను మనవి తీసుకుంటున్నాను. జై సేవలాల్, జై భారతి, జై వేలాల్. నాయకులందరూ రంగరంగ వైభవంగా తీజ్ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. మరి తీజ్ ఉత్సవాలు మా బంజారా నాయకులందరూ కూడా కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ పాల్గొని 9 రోజులు ఇష్టంగా ఆడపిల్లలు పెళ్లి కానీ అమ్మాయిలు ఇష్టంగా ఒక్క పొద్దులుండి ఈ పండుగని సక్సెస్ చేసినందుకు నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా అందరూ బాగుండాలని చెప్పేసి మా మహిళల తరపున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీడియా మిత్రులకు కూడా మా తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జయ తెలంగాణ, జయ బంజారా. మేము నిష్ఠతో ఈ తీజ్ ప్రోగ్రాంను నిజామాబాద్లో మొదలెట్టి అందరూ కూడా అన్ని రకాల మా బంజారాలు అందరూ కూడా కలిసికట్టుగా చాలా సంతోషంగా ఏమాత్రం చిన్న ప్రాబ్లం కూడా రాకుండా మేము ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈరోజు నిమజ్జనం రోజున మా అమ్మాయిలు ఎవరైతే గత 10 రోజులుగా వాళ్ళు రోజు ఉపవాసంతో ఉండి నిమజ్జనానికి ఈరోజు నాంది పలికారు. మా నిజామాబాద్ జిల్లాలోని మేమే కాకుండా నిన్న జిల్లా మొత్తంలో ఉన్న నాయక్ కారోబార్లందరినీ సన్మానించడం జరిగింది. అలాగే మా జిల్లాలో ఉన్న పూజారులందరినీ కూడా మేము సన్మానించుకున్నాము. ఇప్పుడు మా నిజామాబాద్ బంజారాలందరూ కూడా అన్ని ఉద్యోగ సంఘాలు కానీ, డాక్టర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ అన్ని రకాల బంజారా సేవా సంఘాలన్నీ కూడా కలిసి పోలీస్ సంఘం అంతా కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇదంతా కూడా నిజామాబాద్ ప్రజలందరూ గమనించాలి. మేమంతా కూడా ప్రకృతి బాగుండాలి, నిజామాబాద్ బాగుండాలి అని మేము కోరుకుంటూ అమ్మాయిలు ఉపవాసంతో పెంచిన గోధుమను బట్టి మాకు ఈ సంవత్సరం పరిస్థితులు ఏర్పడతాయని మా పెద్దలు చెప్తారు. అలాగే మాకు మహారాష్ట్ర నుంచి నిన్న తీజ్ ప్రాముఖ్యత తెలపడానికి చాలామందికి పెద్దలు వచ్చారు. అలాగే ఈ గోధుమను ఒకసారి మీరు గమనించినట్టయితే అది ఏపుగా పెరిగినట్టయితే ఈ వాతావరణం కానీ సుభిక్షంగా ఉంటుందని, రోగాలు ఏమి రాకుండా ఉంటాయని తెలియపరుస్తుందని దానికి మేమంతా సంతోషంగా కేరింతలేస్తూ ర్యాలీగా ఈరోజు మేము రఘునాథ్ చెరువులో విసర్జన చేస్తాం.